యొక్క కిరీటం. చంపేశాను బోన్ని. షేర్ని అలా అని అనుకుని క్లాప్ కొడుతుంది. చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఈ షేర్ని నిజం చెప్పాలంటే పెద్ద పిచ్చిది. తనకి బుద్ధే లేదు. బుద్ధే లేని ఒక షేర్ని ఇది. అదే సమయంలో చెట్టు నుంచి ఒక మామిడికాయ కింద పడుతుంది. అరే, కింద పడింది. బాగుంది, బాగుంది. షేర్ని కింద పడిన ఆ మామిడికాయని తింటూ ఉంటుంది. షేర్ని ఒక చెట్టు కింద కూర్చుని ఉంటుంది. దాంట్లో చాలా మామిడి పండ్లు కాసి ఉంటాయి. కాసేపయ్యాక ఆ షేర్ని పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్తుంది. మరియు దాంట్లో కొంచెం నీళ్లు తాగి మళ్ళీ ఆ చెట్టు కిందపై కూర్చుంటుంది. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నన్ను కుట్టి బాబు, నన్ను బాబు, ఎక్కడున్నావురా నా కందమ్మా? షేర్ని అన్ని వైపులు తిరిగి చూస్తుంది. అప్పుడు ఆ చెట్టు పక్కనే ఒక చిన్న కట్టె కింద పడి ఉండడం అది చూస్తుంది. బంగారం, అరే నా బంగారం, ఇక్కడున్నావు నాన్నా? షేర్ని అక్కడే కింద పడి ఉన్న కట్టెను తీసుకొని తను హత్తుకుని పడుకుంటుంది. ఇలాగే చాలా కాలంగా జరుగుతూ ఉంటుంది. ఆ షేర్ని అక్కడే పడుకుంటుంది మరియు అక్కడే ఆ మామిడికాయని తింటుంది మరియు అక్కడే నీళ్లు తాగుతుంది. మళ్ళీ ఆ చెట్టు కిందే నిద్రపోతుంది. మరుసటి రోజు షేర్నిని కలవడానికి కొన్ని ఆ అడవి జంతువులు అక్కడికొచ్చాయి. ఇది ఎవరు? అందరూ చూస్తారు. ఆ పిచ్చి పట్టిన షేర్ని అక్కడే పడి ఉన్న ఆ కట్టెతో పాటు ఆడుకుంటుంటుంది. మాత్రం కాకుండా నవ్వుతూ ఉంటుంది. ఇది ఒక షేర్ని, కానీ ఇలాంటి నాటకాలు ఎందుకు చేస్తుంది? అందరూ షేర్ని చేస్తున్న ఈ నాటకం చూసి పిచ్చి పట్టినట్లయిపోతుంది. వాళ్ళకేం చేయాలో అర్థం కాదు. చూస్తుంటే పులి పిచ్చిదానిలా ఉంది. ఇది పిచ్చిదైనందుకు సంతోషించాలి, లేకపోతే మనల్ని చంపి ఇది స్వర్గానికి పంపించేసేది. కానీ మనము త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మనల్ని చంపి ఇది తినేస్తుంది. ఆగండి మిత్రులారా, ఏమైంది కుందేలు? నేనేం చెప్తానంటే, మనం ఈ సింహాన్ని మన అడవిలోకి తీసుకెళ్దాం కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ మనము దీన్ని మన అడవికి తీసుకెళ్తే ఏమవుతుంది? ఒకవేళ దీని ఆరోగ్యం సరిపోతే తర్వాత మనల్ని చంపేస్తుంది. మనల్ని రక్షించే మన షేర్ సింగ్ లాంటిది అని మీరు అనుకుంటున్నారా? అరే, పులి పిచ్చిదానిలా కనిపిస్తుంది కదా, మీరైతే చూస్తూ ఉన్నారు కదా. అసలు దీనికి ఏమీ తెలియట్లేదు. ఒకవేళ ఇది మన అడవిలో గనక వచ్చేస్తే అప్పుడు ఆ క్రూర మృగాలు మన అడవిలోకి రావడం మానేస్తాయి కదా. అది చెప్తుంది కరెక్టే కదా. ఒకవేళ ఈ షేర్ని మన అడవిలో ఉంటే అప్పుడు మన అడవికి తోడేళ్లు ఖచ్చితంగా రావు. అవును, సరిగ్గానే చెప్పావు. ఆ తోడేళ్లు మన అడవికి వచ్చి అందరినీ చంపుకుతుంటున్నాయి. రోజు నెమ్మది లేకుండా బతుకుతున్నాం. ఒక్కొక్క జంతువుని చంపుకుని తినేస్తున్నాయి. అందరూ ఒకరితో ఒకరు ఇలా అని మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు ఈ పిచ్చి పులిని మనం మన అడవికి తీసుకెళ్తున్నాం అన్నమాట. అప్పుడు జంతువులందరూ కలిసి ఆ షేర్నిని వాళ్ళ యొక్క అడవికి తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ చూస్తే ఆ జంతువులంతా భయంకరంగా ఉంటాయి. అందరూ షేర్నిని చూసిన వెంటనే భయపడతారు. ఈ పులిని చూశాక మనకు మన రాజు షేర్ సింగ్ గుర్తుకొచ్చారు. ఒకవేళ షేర్ సింగ్ గనక ప్రాణాలతో ఉంటే మనకెప్పుడు కూడా ఇలాంటి కష్టాలు వచ్చేవి కావు. ఈ అడవి లోపలికి చాలా కాలంగా ఈ తోడేళ్లు వచ్చేవి అలవాటైపోయింది. పక్కనే ఉన్న ఒక గుట్ల దగ్గర అవి బతికేవి. అవి రోజు ఈ అడవి లోపలికి వచ్చేవి మరి ఒక్కొక్కరిని చంపి అవి తినేసి వెళ్ళిపోయేవి. మనం ఈ పులిని షేర్ సింగ్ యొక్క గుహలో ఉంచాలి. తర్వాత వాళ్ళందరూ పక్కనే ఉన్న ఒక పెద్ద గుహ లోపల షేర్నిని ఉంచుతారు. తర్వాత షేర్నిని వాళ్ళు బాగా చూసుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఆ పిచ్చి పట్టిన షేర్ని గుహ బయట కూర్చుని ఆకులతో పాటు ఆడుకుంటూ ఉంటుంది. అది మాత్రం కాకుండా వాటితో మాట్లాడుతుంటుంది. వాటి పక్కనే అన్ని జంతువులు నిలబడి ఉంటాయి. అదే సమయంలో 2 తోడేళ్లు ఆ అడవి లోపలికి ప్రవేశిస్తాయి. అరే, ఈ అడవిలో ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకీ? అంటే ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి మనల్ని ఆపడానికి పులిని తీసుకొచ్చాయన్నమాట. ఈ పులి అయితే చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అవును మిత్రమా, పద. మనం వెళ్ళి మన నాయకుడికి ఈ విషయం అంతా చెప్దాం. వాళ్ళిద్దరూ చూసింది చూసినట్టు చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ చాలా తోడేళ్లు ఉన్నాయి. అది మాత్రం కాకుండా వాళ్ళ రాజు కాళ్ళు తోడేళ్లు కూడా అక్కడే ఉన్నాడు. ఏమైంది మిత్రులారా, ఖాళీ చేతులతో ఎందుకు వచ్చారు? మీరు తీసుకురావాల్సిన జంతువు ఎక్కడా? అయ్యా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది? అయ్యా, అడవిలో ఒక ఆడపులి వచ్చేసిందయ్యా. అది వినగానే కాళ్ళు తోడేలికి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఆడపులా? అవునయ్యా, ఆ అడవిలో జంతువులని మనల నుండి కాపాడుకోవడానికి ఒక ఆడపులిని తీసుకొచ్చారయ్యా. ఇదేలా జరుగుతుంది చెప్పు? ఎంతో కష్టపడి మనం అడవి యొక్క రాజు షేర్ సింగ్ని చంపేశాం కదా. అలాంటప్పుడు ఆ అడవిలో ఆడపులి ఎక్కడి నుంచి వచ్చింది? కాలు తోడేలు రోజు తోడేలని తీసుకొచ్చి ఆ అడవిలో ఏదో ఒక జంతువుని చంపుకుని తినేవాడు. సాయంకాల సమయం
ఆ సమయంలో షేరిని బయట కూర్చొని అక్కడే కూర్చుని షేరిని తోనీగలతో పాటు ఆడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ జంతువులు అక్కడే నిలబడి ఉంటాయి. చూస్తుంటే ఈ పులి చిన్నప్పటి నుంచి పిచ్చిదానిలా ఉంది. మంచిదే కదా, ఈ షేరిని చూసి వాళ్ళు భయపడుతున్నారు. మనం ఎలాగో సురక్షితంగా ఉండే అవకాశం మనందరికీ దొరికింది కదా. అవును, లేదంటే ఆ తోడేళ్ళు రోజు వచ్చి మన మిత్రుల్ని చంపి తినేస్తూ వెళ్ళేవి. వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ పిచ్చి పట్టిన షేర్ మాత్రం అక్కడే కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత కాలు తోడేలు తన యొక్క స్నేహితులను తీసుకొని ఆ అడవి లోపలికి ప్రవేశిస్తాడు. ఆ తోడేళ్లు ఆ జంతువుల ముందు వచ్చి నిలబడతాయి. అయ్య బాబోయ్, ఎన్ని తోడేళ్ళు ఒకేసారి వచ్చాయి. అయ్యో బాబోయ్! ఎవరైనా ఇక్కడి నుంచి కదిలితే వారికి భయంకరమైన చావు సంభవిస్తుంది. నిలబడిన చోటునే వాళ్ళు నిలబడిపోతారు, భయపడతారు. అప్పుడు కాలు తోడేలు అక్కడే ఆడుకుంటున్న ఆ షేరిని చూస్తాడు. అవునా, అయితే ఇదే అన్నమాట ఆ పులి. మిత్రులారా, ఈ జంతువులన్నిటిని చంపేయండి. నేను కూడా చూస్తాను ఈ పులి వాళ్ళని ఎలా కాపాడుతుందో. అక్కడే ఉన్న 2 తోడేళ్లు అక్కడే ఉన్న 2 జంతువులని చంపుకుని అవి తింటూ ఉంటాయి. ఇది చూసిన వెంటనే అక్కడున్న జంతువులందరూ చాలా భయపడతారు. అయ్య బాబాయ్, అమ్మ పులి మమ్మల్ని కాపాడు. షేరిని, మమ్మల్ని కాపాడు షేరిని. అందరూ ఇలా గట్టిగా అరుస్తూ సహాయం చేయమని షేరిని అడుగుతారు. కానీ షేరిని మాత్రం ఏది పట్టించుకోకుండా ఆడుకుంటుంది. అదంతా గమనించిన కాలు దగ్గరికొస్తాడు. తర్వాత దానిని అటాక్ చేసి దానిని గాయపరుస్తాడు. దాన్ని ఏమీ చెయ్యకు. మమ్మల్ని ఆపడానికి మీరు ఈ ఆడపులిని తీసుకొచ్చారా? అప్పుడు కాలు ఊరికే వదలకుండా మళ్ళీ షేరిని అటాక్ చేస్తాడు. పాపం తను చాలా గాయపడుతుంది. తన వల్ల ఏమి చేయలేకపోతుంది. అందరూ బాధపడతారు. నేను ఈ అడవికి రాజైన షేసింగ్ని ఏ విధంగా అయితే చంపేశానో అదే విధంగా ఈ ఆడపులిని కూడా ఇప్పుడు నేనే చంపేస్తాను. షేర్సింగ్, ఎక్కడుంది నా ప్రాణం, నా ప్రియ సఖియా, నా ప్రియతమా? షేరిని షేర్సింగ్ ని చూసి తన మొహం తిప్పుకుంటుంది. అయ్య బాబోయ్, మేడం గారైతే ఈరోజు చాలా కోపంగా ఉన్నారు. షేర్సింగ్ షేరిని దగ్గరికి వెళ్ళి, బంగారం, ఇటు చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఎంత మంచి పూలు తెచ్చాను చూడు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎందుకు వచ్చారు మీరు? ఎవరున్నారు మీకోసం ఇక్కడ? అయ్య బాబోయ్, ఎంత కోపమే! 4 రోజుల నుండి మీకోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? మీరు రానే లేదు. బంగారం, నీకు తెలిసిందే కదా, ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ నన్ను రాజుగా చేసినప్పటి నుంచి నాకు బాధ్యతలు బాగా పెరిగిపోయాయి బంగారం. అందుకే నీ దగ్గరికి రావడానికి నాకు సమయమే దొరకట్లేదు. పద, ఇక కోపాన్ని వదిలేయు. త్వరగా ఈ పువ్వులు తీసుకో. షేర్సింగ్, నీ దానిగా నన్ను ఎప్పుడు మార్చుకుంటావు? నీ అడవికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? ఇంకా కొన్ని రోజులే బంగారం. ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను నా అడవికి తీసుకెళ్తాను. తర్వాత నా అడవిలో జంతువులన్నింటికి సర్ప్రైజ్ ఇస్తాను. షేర్సింగ్ పక్కనే ఉన్న ఒక అడవికి రాజు షేరిని తను ప్రేమిస్తున్నాడు. కానీ షేరిని మాత్రం రాజు యొక్క అడవిని చూడలేదు. తను చాలా దూరంలో వేరే అడవిలో జీవించేది. తర్వాత వాళ్ళిద్దరూ ఒక నది దగ్గరికి వెళ్తారు. అప్పుడు షేరిని ఒక కిరీటాన్ని బయటికి తీసి షేర్ యొక్క తల మీద పెడుతుంది. వావ్, ఈ కిరీటం ఎంత అందంగా ఉంది. ఇది మన ప్రేమకి గుర్తు షేర్సింగ్. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. షేర్సింగ్, అప్పుడు కాలు తోడేలు షేరిని ఎత్తి గుహ లోపలికి పడేస్తాడు. అప్పుడు ఒక గోడకి తల గుద్దుకుని షేర్ని పాపం కిందకి పడిపోతుంది. తలకి దెబ్బ తగలడం వల్ల షేర్నికి అంతా గుర్తుకొస్తుంది. తర్వాత గుహలో ఒక కిరీటం కనిపిస్తుంది. నా షేర్సింగ్ ని చంపిన మీళ్ళు ఎవరిని నేను వదలను. ఆ కిరీటాన్ని తన తలపైన పెట్టుకుని అది షేర్ బయటికొస్తుంది. అక్కడే నిలబడిన తోడేళ్లు ఇంకా అడవి జంతువులు షేర్సింగ్ యొక్క కిరీటాన్ని చూసి అందరూ భయపడతారు. ఇదైతే షేర్సింగ్ కిరీటం కదా? రాజా షేర్సింగ్ యొక్క కిరీటం. నా భర్తకి ఈ కిరీటాన్ని నేనే ఇచ్చాను. మీరే నా షేర్సింగ్ ని చంపారు. మిమ్మల్ని నేను వదలను. అప్పుడు షేరిని చాలా కోపంగా అక్కడే ఉన్న అన్ని తోడేల్ని చంపేస్తుంది. ఒక్కరిని కూడా అది వదలదు. ఈ యొక్క పిచ్చి షేరినిలా భయంకరంగా మారడం చూసి ఆ జంతువులు అందరూ చాలా ఆశ్చర్యపడతారు. అరే, ఈ పిచ్చిపులు ఒకేసారిగా ఇంత ఉగ్ర రూపం దాల్చిందేంటి? మరియు షేరిని అక్కడున్న అన్ని తోడేళ్లని చంపేస్తుంది. మరియు అది అక్కడున్న కాలుని కూడా చంపేస్తుంది. ఎవరు నువ్వు?
ఈ అడవికి రాజు అయిన షేర్ సింగ్ యొక్క భార్యని నేను. అది విని కాలు తోడేలు భయంతోనే చనిపోతాడు. అది వినగానే జంతువులందరూ షేరిని దగ్గరికి వచ్చారు. షేర్ సింగ్ భార్యనా? కానీ షేర్ సింగ్ ఎప్పుడు కూడా మీ గురించి మాకు చెప్పలేదే. పక్కనున్న అడవిలో నేను జీవించేదాన్ని. షేర్ ఇంకా నేను మేమిద్దరం ప్రేమించుకున్నాం. షేర్ రోజు నన్ను కలవడానికి వచ్చేవారు. మరియు ఈ కిరీటం మా ప్రేమకు ఒక గుర్తింపుగా ఇచ్చాను. కాని ఒకరోజు ఈ తోడేళ్లు మోసం చేసి నా భర్తని చంపేశారు. నా యొక్క షేర్ సింగ్ చావుని చూసి నేను మతిస్థిమితం లేకుండా పడిపోయాను. మరియు నేను పిచ్చిదాని అయిపోయి అక్కడే ఉన్నాను. ఆ నది దగ్గరే నా భర్త తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాను. షేర్ సింగ్ తలుచుకుని పాపం గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అందరూ అక్కడున్న వాళ్ళు దానికి ధైర్యం చెబుతారు. మాకు కూడా రాజా షేర్ సింగ్ గుర్తుకొచ్చినప్పుడు బాధగా ఉంటుంది. రాణిగారు, ఈ రోజు నుంచి మీరే మాకు రాణి. తర్వాత వాళ్ళందరూ షేరిని అడవి యొక్క రాణిగా నియమిస్తారు. తర్వాత షేరిని అప్పటి నుంచి రాణిగా ఆ యొక్క అడవిని చాలా బాగా సురక్షితంగా చూసుకుంటుంది. తన షేర్ సింగ్ ని గుర్తు తెచ్చుకుంటూ అదే అడవిలో తన జీవితాన్ని అది సాగిస్తుంది.